వారాహి సిల్వర్ జ్యువెలరీ ఇప్పుడు మన వారాహి సిల్క్స్ కేపీహెచ్పీ స్టోర్ ఫస్ట్ ఫ్లోర్లో. శుభకార్యం ఆ ఇంట్లో సంబరాన్ని నింపింది. బంధుమిత్రుల రాకతో ఆ పల్లె వెలిగిపోయింది. పెళ్లి వేడుకలో సరదాగా గడపాలని వెళ్ళిన ఆ కుటుంబానికి కాలం కనికరించలేదు. నవ్వుతూ తుంగభద్ర నదిలోకి స్నానానికి దిగిన వారు విగత జీవులుగా ఒడ్డుకు చేరారు. కర్ణాటక నుంచి ఏపీకి వచ్చిన ఆ కుటుంబంలో తీరని శోకం మిగిలింది. కోసిగి మండలం ఆర్టీఎస్ ఆనకట్ట వద్ద జరిగిన ఈ ఘోర ప్రమాదం అందరినీ కలిచివేస్తుంది. కర్ణాటక రాష్ట్రం మాన్వి తాలూకా కురిడి గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన 15 మంది బంధువులు ఆంధ్రప్రదేశ్లోని కోసిగి మండలం కందుకూరు గ్రామానికి ఒక పెళ్లి వేడుక కోసం వచ్చారు. శుభకార్యం ముగిసిన తర్వాత సరదాగా సమయం గడపాలని భావించి సమీపంలోని తుంగభద్ర నది వద్దకు వెళ్లారు. ఎంతో ఉత్సాహంగా నదిలో స్నానాలకు దిగిన ఆ 15 మందిలో నలుగురు ఊహించని విధంగా నీటి సుడిగుండంలో చిక్కుకున్నారు. చనిపోయిన వారిలో దాసరి ఉమామతి, దాసరి రత్నమ్మ, దాసరి శివానంద, దాసరి మహేష్గా గుర్తించారు. నది లోతును అంచనా వేయలేక లోతట్టు ప్రాంతంలోకి వెళ్లడంతో వీరు గల్లంతయ్యారు. నీటి ఉధృతికి తట్టుకోలేక చూస్తుండగానే ప్రాణాలు విడిచారు. పెళ్లి బాజాలు మోగాల్సిన చోట ఇప్పుడు శవాల దిబ్బలు దర్శనమిస్తున్నాయి. తోడబుట్టిన వారు ఆత్మీయులు కళ్ల ముందే నీట మునిగిపోవడంతో మిగిలిన బంధువుల ఆర్తనాదాలు మిన్నంటాయి. ఈ ఘటన గురించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి కిరణ్ అందుబాటులో ఉన్నారు. కిరణ్, చెప్పండి, అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది? ప్రమాదానికి మెయిన్ రీజన్ అంటే సుడిగుండమా, లేకపోతే ఆ లోతు తెలియకపోవడం వల్లే జరిగిందనుకోవచ్చా? కర్నూలు జిల్లాలో పెళ్లింట విషాదం చోటు చేసుకుంది. మంత్రాలయం నియోజకవర్గం కొసిగి మండలం అసగనూరు గ్రామం సమీపంలోని తుంగభద్ర ఆర్టీఎస్ దగ్గర అయితే తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అయితే ఒకే కుటుంబానికి చెందిన కుటుంబ సభ్యులు కందుకూరు గ్రామానికి చెందిన దాసరి తిమ్మప్ప అనే బంధువుల వివాహ రిసెప్షన్ కి అయితే కర్ణాటక రాష్ట్రం నుండి కురిడి నుంచి అయితే బంధువులు అయితే వచ్చారు. ఆ వివాహ రిసెప్షన్ కి కార్యక్రమం సందర్భంలో అక్కడ తుంగభద్ర ఆర్టీఎస్ కట్టకి చేరుకొని అక్కడ 15 మంది కుటుంబ సభ్యులు అక్కడ సరదాగా ఈతకి వెళ్లారు. ఆ సరదా ఈతకి వెళ్ళిన 15 మందిలో దాదాపు ఒక ఇద్దరు అయితే అక్కడ కాలు జారి కింద పడడం అయితే జరిగింది. ఆ కింద పడటంతో కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడున్న వారు స్పందించి ఉటావుటన అయితే కాపాడే ప్రయత్నం చేస్తే ఈ కాపాడే ప్రయత్నంలో కూడా మరో ఇద్దరు కూడా కూడా ఆర్టీఎస్ దాంట్లోనే పడి చనిపోవడం అయితే జరిగింది. మొత్తం మీద ఇద్దరు మొదటగా చనిపోగా మరో ఇద్దరిని వెలికి తీసి ఆ ఇద్దరు కూడా మృతి చెందడం అయితే జరిగింది. మొత్తం ఒకే కుటుంబ సభ్యులు నలుగురు కూడా మృతి చెందడంతో అక్కడైతే విషాద ఛాయలు అయితే నెలకొన్నాయి. అక్కడ ఆర్టీఎస్ కావచ్చు, తుంగభద్ర తలుచు అక్కడ మొత్తం కూడా ఎటు కూడా ఒకే లెవెల్లో వాటర్ ఉండదు. అక్కడ కింద రాళ్ళు గాని అలాంటివి పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి. ఆ రాళ్లలో ఇరుక్కోవడము, అలాంటివి జారి పడ్డము అలా జరగడం తరచూ జరుగుతుంటాయి. కానీ అక్కడ చాలా జాగ్రత్త చర్యలు అయితే తీసుకోలేదని చెప్పుకోవచ్చు. అక్కడ గ్రామంలో అంటే వీళ్ళు కొత్త అంటే ఆ ప్రాంతానికి కొత్త వారు కావడంతోనే ఈ ప్రమాదం గుర్తించలేక జరిగి ఉండొచ్చు అని చెప్పేసి అయితే అక్కడ అధికారులు కావచ్చు, పోలీసు అధికారులు కావచ్చు అనేది తెలపడం అయితే జరుగుతుంది. గల్లంతైన వారిలో మొత్తం మీద దాసరి రత్నమ్మ, అలాగే ఉమాపతి, అలాగే దాసరి శివానంద, అలాగే దాసరి మహేష్ ఒకే కిరణ్ అలాగే ఒకే కుటుంబానికి సంబంధించిన నలుగురు చనిపోయినట్లుగా అర్థమవుతుంది. అయితే ఆ విజువల్లో చూస్తే కూడా ప్రమాదం జరిగినటువంటి సంఘటనా స్థలంలో అక్కడ వరద ఉధృతి కూడా కాస్త ఎక్కువగా కనిపిస్తుంది. ఆ నది ఉధృతి చాలా ఎక్కువగా ఉండడం వల్ల మనకి చూస్తుంటేనే చాలా భయంకరంగా కనిపిస్తుంది. అలాంటి చోటుకి వీళ్ళు ఎందుకు వెళ్ళాలంటారు? అంటే అక్కడైతే ఆర్డీఎస్ కట్ట ఉన్నట్టుంది. ఆర్డీఎస్ కట్ట ఉన్నట్టు పైన నీరు అయితే పారుతూ ఉంటుంది. ఆ నీటి ఉధృతి కూడా కొంచెం ఎక్కువనే ఉన్నట్టు తెలుస్తుంది. అది ఆ తుంగభద్ర నది అంటే అక్కడ ఆర్డీఎస్ కట్ట దగ్గర అయితే ఆ ప్రవాహం అయితే ఎక్కువ కనిపించినప్పుడు కూడా అది అంత ప్రమాదం అనేది కనిపించదు. కానీ దిగుతే తప్ప ఆ ప్రమాదం అయితే తెలియని పరిస్థితి. అయితే ఈ కర్ణాటక నుండి వచ్చినారు కాబట్టి ఆ ప్రాంతం తెలియదు కాబట్టి వాళ్ళు కొంచెం దిగి అక్కడ సరదాగా ఈత చేశారు. ఈతలో అంటే స్నానానికి దిగారు. ఆ సందర్భంలో కొత్త వారు కాబట్టి అంటే అక్కడ చుట్టుపక్కల గ్రామస్తులు ఒకవేళ ఆ గ్రామస్తులు దగ్గర ఉంటే కూడా వాళ్ళు హెచ్చరించేవారు. అంటే అక్కడ వెళ్ళదండి, అక్కడ ప్రమాదం ఉందని చెప్పేసి హెచ్చరించేవాళ్ళు. అక్కడ చుట్టూ ఈ గ్రామ పరిధి కానీ ఆ గ్రామం వాళ్ళు కూడా ఎవరు కూడా అక్కడ అంత లోపల కూడా వెళ్ళలేని పరిస్థితి. వీళ్ళు కొత్త వారు కాబట్టి ఆ ప్రాంతానికి వాళ్ళు ఎప్పుడు కూడా ఆ నీటి ప్రవాహం గుర్తించలేని పరిస్థితి కారణంగా ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుందని చెప్పి ఇప్పుడు నలుగురు మృతదేహాలని బయటకి వెలికి తీసారా? నలుగురిని కూడా బయటికి వెలికి తీశారు. నలుగురు మృతదేహాలు కూడా ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్ట్ మార్టం నిమిత్తం అయితే అక్కడికి తరలించడం అయితే జరిగింది. థ్యాంక్ యూ కిరణ్, థ్యాంక్ యూ. సో ఇది
మా కర్నూలు ప్రతినిధి కిరణ్ చెప్తున్నట్టుగా సో బయట ప్రాంతం నుంచి అంటే కర్ణాటక రాష్ట్రం నుంచి ఇక్కడ ఏపీలో కోసిగి మండలంలో ఉన్నటువంటి గ్రామంలో ఒక వివాహ కార్యక్రమానికి వచ్చినటువంటి ఈ కుటుంబం అంతా కూడా సో అక్కడ స్థానికంగా అక్కడ లోతు విషయం కావచ్చు, ఆ వరద ప్రవాహానికి సంబంధించినటువంటి దానిపై ఎలాంటి అంచనా లేకపోవడం, అలాగే ఆ నదీ తీరాన అంటే ఒడ్డున స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా అక్కడ లేకపోవడంతో హెచ్చరించేటువంటి పరిస్థితి కూడా లేదు. సో అందుకనే వీరందరూ కూడా ఒక్కసారిగా స్నానం చేయాలని, ఈత కొట్టాలని సరదా కోసం వెళ్ళినటువంటి వీరందరూ సో అందులో ఇద్దరు చిక్కుకుపోవడం జరిగింది. ఆ ఇద్దరిని కాపాడేటువంటి క్రమంలో మరో ఇద్దరు కూడా వారితో పాటు మరింత లోపలికి వెళ్ళడం జరిగింది. అయితే నలుగురు కూడా ఇప్పుడు కొట్టుకుపోయి నదిలో చనిపోయినటువంటి పరిస్థితి.